మార్నింగ్ 8:30కి దాదర్ లోకల్ ట్రైన్లో విరార్ బయలుదేరాము సౌరవ్ నేను. సో మేము అక్కడ విరార్కి రీచ్ అయ్యేసరికి 7:30 అయిపోయిందండి దగ్గర దగ్గర. సో మార్నింగ్ 7:30కి చూడండి లోకల్ ట్రైన్ కోసం ఎంత రద్దీగా ఉందో మొత్తం అంతా. వెల్కమ్ టు విరార్. చూడు ఎంత హడావిడి పడుతుందో చూడండి, ట్రైన్ మిస్ అయిపోద్ది. ఇతను ఎవరో కానీ మార్నింగ్ 7:30కే బ్యాట్ పట్టుకుని బయలుదేరారు, స్టేషన్కి వచ్చారు అప్పుడే. ముంబై విరార్ స్టేషన్లో చాలా రద్దీగా ఉంది ఎర్లీ మార్నింగ్ 7:30కి. హడావిడిగా చూసారా ఎలా పెడుతున్నారు. అలా నడుచుకుంటూ మేము బయటకు వచ్చాము. చాలామంది ఇంకా వస్తున్నారు స్టేషన్లోకి. మేమైతే విరార్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చేసిన తర్వాత ఏదైనా టీ తాగుదామని చెప్పి వెతుకుతున్నాం. చుట్టూ చూస్తే ఆటో కనబడుతున్నాయి, అక్కడ టీ షాపులు కనబడట్లేదు. మరి కొంచెం ముందు నడిచాము అలాగా, టీ షాప్లో కనబడతాయని చెప్పి. వీళ్ళకి మాకు ఒక స్వీట్ షాప్ అయితే కనిపించింది. దగ్గరలోకి వెళ్తే ఆయన ముందునే ఒక అతను టీ పెడుతున్నారు. అక్కడ ఒక టీ తాగి కొంచెం ఏదైనా తీసుకొని తినేసి బయలుదేరాము. విరార్ నుంచి మేము గ్రేట్ ఎస్కేప్ వాటర్ పార్క్ వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి ఒక బస్సు ఎక్కాలి. ఆ బస్సు 9 AM వస్తుంది అనమాట మార్నింగ్. మేము వచ్చింది ఇక్కడ 8 AMకి వచ్చాము. ఇంకో గంట సేపు ఏం చేయాలో తెలియక ఈ పార్క్లోకి వచ్చాము అనమాట. ఈ పార్క్ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా వాటర్తో, బర్డ్స్ కూడా లోపల ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ పైన ఫ్లైఓవర్, అక్కడి నుంచి జనాలు నడుచుకుంటూ లోకల్ ట్రైన్కి వెళ్ళిపోతారు. చూడండి అందరూ వాకింగ్ చేసుకుంటున్నారు పార్క్లోను. చాలా బర్డ్స్ ఉన్నాయి, దూరం చూస్తుంటే చూడండి చాలా అక్కడ బర్డ్స్ ఉన్నాయి, పీజియన్స్ ఉన్నాయి, పౌరాలు. అక్కడ ఒక ఆయన చిన్న బాబుని తీసుకొచ్చి అక్కడ కొంచెం వాటికి గోధుమలు వేస్తున్నారు అనమాట ఎర్లీ మార్నింగ్ 8 AMకి. చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే, చాలా చాలా బాగుంది. Welcome to the Great Escape Resort. I'll take yours my entrance. ఫైనల్గా అయితే మేము విరార్ చేరుకున్నాము. అక్కడ వాటర్ పార్క్ దగ్గరికి, ది గ్రేట్ ఎస్కేప్ దగ్గరికి. సో ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు, చాలామంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు ఈ వాటర్ పార్క్ కోసం. మేము ఇంకా అక్కడ చెకింగ్ చేసుకోవడానికి అక్కడ బయట ఉన్నాము. అందరూ లైన్లో ఉన్నాం ప్రజెంట్. సో 10 AMకి అయితే ఇక్కడ చేరుకున్నాం మొత్తం అందరూ చెకింగ్ చేయడానికి. మనకు ఒక ట్యాగ్ లాంటి ఇస్తారు చెకింగ్ చేసిన తర్వాత. ఆ ట్యాగ్ ఏమో మన హ్యాండ్ బ్యాండ్లో వేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవడం. ఇంకా లోపలికి వెళ్ళిపోయి Hi man, how are you? Great Escape Water Park. Great escape. Okay. Let's escape. Yes. Sir, can you please help? Thank you very much. Okay. చూడండి వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఎలా వస్తున్నారు విరార్ వాటర్ పార్క్కి ఎంజాయ్ చేయడానికి. మనం కూడా అక్కడ జాయిన్ అవుదాం, వాళ్ళతో పాటు ఎంజాయ్ చేద్దాం. లెట్స్ జాయిన్. ఆ ఎదురుగా కనిపించేవి లాకర్స్, ఆ కింద ఉన్నవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. అక్కడ మనం అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ లాకర్లో పెట్టుకోవాలి బ్యాగ్స్ అనేవి.
ఈ బ్లూ షర్ట్ అయినా మనకి డ్రెస్ అవి ఇస్తారు అక్కడ మనకి షార్ట్స్ టీషర్ట్స్ అన్నీ రెంట్కి ఇస్తారు మనకు కావాలంటే మనకు కావాలని కొనుక్కోవచ్చు కూడా ఏందా. నేనైతే కొనుక్కున్నాను టీషర్ట్ షార్ట్ 400 తీసుకున్నాను. మొత్తం అందరూ చెకింగ్ చేస్తారు. సో అందుకే మొత్తం అంతా రిసార్ట్ అంతా కొంచెం హడావిడిగా ఉన్నది ప్రజెంట్. లాకర్స్ కోసం రూమ్స్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం మొత్తం అంతా ఈ హడావిడి ఉన్నారు అందరూ. కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా వెళ్ళిపోయారు. మనం కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాలి కూడా అక్కడికి బ్యాంక్వెట్ దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ డ్రెస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనం అర్జెంటుగా బ్రేక్ఫాస్ట్ చేయాలి వెళ్ళి. ఆకలేస్తుంది కాబట్టి లెట్స్ గో. ఈ వాటర్ పార్క్కి పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా వచ్చారు చూడండి. స్కూల్ పిల్లలు ఒక స్కూల్ బస్సుతో వచ్చారు అందరూ ఈ వాటర్ పార్క్లో ఎంజాయ్ చేయడానికి. ఇక మనం ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళి రైట్ టర్న్ తీసుకుంటే మనకి బ్యాంకెట్ వస్తుంది, బ్యాంకెట్ హాల్. దాంట్లోనే మన బ్రేక్ఫాస్ట్ అన్నీ పెడతారు అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక అందరూ అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చి టీలు అయితే తాగుతారు, వాటర్ తాగుతారు, కొంచెం వాటర్ టీ అని ఉంటుంది. మొత్తం బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ మాత్రం అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ఇక్కడ. ఆల్రెడీ కొంత బ్యాచ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. మనం కూడా ఆకలేస్తుంది కదా, కొంచెం కుమ్మితే కొంచెం అక్కడ మనం ఆడుకోవచ్చు వాటర్ పార్క్ రైడ్స్ అన్నీ. లేకపోతే అసలు ఆడలేం. ఇప్పటికి 10:30 అయిపోయింది. చాలా ఆకలిగా ఉంది. చూసారా మన ఇడ్లీ ఉన్నాయి, మా సౌత్ ఇడ్లీ ఉన్నాయి. ఇక్కడ సౌత్ ఇడ్లీ ఉంది, ప్లస్ ఇంకా ఉప్మా ఉంది. ఇంకా నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఫేవరెట్గా ఇవి జిలేబీలు తింటారు. సో అవి కూడా ఉన్నాయి. మొత్తం అంతా అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఎంతైనా మనం తినచ్చు. తినడం ఆడడం. Saurav, breakfast, good one, nice na? బ్రేక్ఫాస్ట్లు అయిపోయాయి ప్రజెంట్. నెక్స్ట్ ఏంటంటే రైడ్స్. ఇంకా చూడండి, ఇది చూస్తుంటే అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఇది ఒక మినీ బీచ్లో ఉంది. చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి రైడ్స్ అని చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది చాలా మటుగా. అందరూ కాలేజ్ పీపుల్ అందరూ వచ్చారు, స్టూడెంట్స్ అందరూ. సో మంచి అట్మాస్ఫియర్ ఇది యాక్చువల్గా ప్రజెంట్ ఎంజాయ్ చేయడానికి. ది గ్రేట్ ఎస్కేప్ వాటర్ పార్క్ విరార్. చూడండి రైడ్ స్టార్ట్ అయ్యి కొంతమంది ఈ రైడ్ యూజ్ చేస్తున్నారు. చూడండి ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్గా ఎంజాయ్ చేశాడు. సూపర్గా ఉంది. బాగా పడ్డాడు కదా వాటర్లోను. బాగుంది, సూపర్. ఇంకో మరి కొంతమంది షూట్ చేసుకున్నారు చూడండి. అక్కడ చైర్ వేశారు, అంటే బీచ్లో ఉన్నట్టుగా మనం పడుతుంది మొత్తం అంతా షూట్ చేసుకుని. ఇది పిల్లలకి కిడ్స్కి బాగుంటుంది. ఇది పెద్దది ఉంది కదా తొట్టిలాగా, దాంట్లో వాటర్ అంతా ఫుల్గా ఫిల్ అవుతుంది. ఒకేసారి వాటర్ వస్తుంది దాంట్లోంచి, ఆ తొట్టులోంచి ఒక వాటర్ ఫాల్ లాగా పడుతుంది మనకి హెడ్ పైన. అది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఎస్పెషల్లీ పిల్లలకే కాదు పెద్దలు కూడా బాగుంటుంది సరదాగా. అది ఫిల్ అయినంత వరకు వెయిట్ చేస్తారు అనమాట. ఆ కుండలోంచి ఒకేసారి సడన్గా వాటర్ పడుతుంది. చూడండి నిలబడిందా, సూపర్గా ఉంది కదా. మీరు ఎంజాయ్ చేయండి ఎప్పుడైనా. ఈ పైన చూడండి పెద్ద పాములో ఉంది కదా రింగ్ లాగా, అదే కొంచెం పెద్ద రైడ్ అండి ఇక్కడ. అది మేము లాస్ట్లో ఎక్కాము. అలా తిరుక్కొని వచ్చి ఈ తొట్టులో పడతాం. వచ్చి ఆ తొట్టులో పడితే అది కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆ తొట్టులో పడిన తర్వాత బయటకు వస్తాం.
బయటికి ఎలా వస్తామో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇటు నుంచి ఆ తొట్టులో పడిన తర్వాత ఇక్కడి నుంచి చూస్తే మనకి ఆ తొట్టులోంచి బయటకు వస్తారు మనుషులు. చూడండి చూపిస్తాను. ఇదిగోని చూడండి, ఈ తొట్టులోకి వస్తాం. ఆ గొట్టంలోంచి వచ్చి ఈ తొట్టులోకి ఇలా పడి ఇలా అలాగ వచ్చాం, బయటకు వస్తాం. అది ఈ విధంగా బయటకు వస్తాం. అక్కడికి మళ్ళీ ఇది పట్టుకొని అది వెళ్తారనమాట 1 by 1. ఈ పైన మనకి లాకర్స్ ఇస్తారు. ఆ లాకర్స్లో మన బ్యాగ్స్ అని పెట్టుకోవచ్చు, మొబైల్స్ అవన్నీ. మీరు ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మీ మొబైల్ తెచ్చుకోవచ్చు, షూట్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట ఈ లాకర్స్తో. లాకర్స్ దగ్గర షూట్ చేసాం చూడండి. మొత్తం చుట్టుపక్కల చాలా గ్రీనిష్గా ఉంది, చాలా ప్లాంట్స్ ఉన్నాయి చుట్టుపక్కల. ఇంకా హైట్లో నుంచి చూడండి ఎంత బాగా కనబడుతుందో రైడ్స్ అవన్నీ మొత్తం. నేను సూపర్ వ్యూ ఇదంతా మొత్తం బాగా కనబడుతుంది. చూడండి మళ్ళీ ప్లేట్ పట్టుకుని వెళ్తున్నాం. మళ్ళీ బాగా మునిగాం ఇప్పటిదాకా. మునిగిన తర్వాత ప్లేట్ పట్టుకుని మళ్ళీ బ్యాంకెట్ హాల్ దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ తినడం. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ లంచ్ అనమాట. మన సౌత్ ఇండియన్ ఫుడ్, రైస్, పప్పు అన్నీ ఉంటాయి ఇక్కడ. ప్లస్ ఇది కర్డ్, స్వీట్ కర్డ్. ఇది చాలా బాగుంది. ఇది తిన్నాం, చాలా బాగుంది స్వీట్ కర్డ్. అండ్ ఫుడ్ అది మనకి నార్త్ ఇండియన్ కాబట్టి నార్త్ ఇండియన్ ఉంటాయి, సౌత్ ఇండియన్ కాబట్టి సౌత్ ఇండియన్ రైస్, పప్పు అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. అన్లిమిటెడ్ మనం ఎంతైనా చేసుకోవచ్చు. చిన్న పూరి లాంటిది ఇది. భోజనం అయిపోయింది. భోజనం అయిపోయిన తర్వాత ఇక్కడ గార్డెన్లో కొంచెం నడిచాము. చాలా చల్లగా ఉంది ఇక్కడ గార్డెన్. చూడండి పైన కూడా చాలా బాగుంది, రూఫ్ టాప్ లాగా. పైన ప్లాంట్స్ వేశారు సమ్ పాదుల్లాగా. సో దీన్ని బట్టి చాలా చల్లగా ఉంది ఈ ఏరియా అంతా. మాకు నడిచాము ఇక్కడ కాసేపు, సూపర్గా ఉంది. గార్డెన్లో నుంచి ఎలా వచ్చాము ఇక్కడికి ముందుకి. ఇక్కడేమో వీళ్ళు ఐస్ గోళ అంట. ఈ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఈ ఐస్ గోళ ఎక్కువ తట్టుంటారు. ఐస్ మొక్క వేసి చీకుతుంటారు. మనకి పడదు కదా. చూడండి మినీ బీచ్లో కాసేపు ఆడుకుంటున్నారు అందరూ. పిల్లలు పెద్దలు అందరూ ఆడుకుంటున్నారు. ఆడుకొని గట్టిపైన కూర్చుంటున్నారు కొంతమంది ఏమో ఈ పైన ఈ గ్రీనిష్ ఉంది కదా, దీనిపైన కూర్చుంటున్నారు అనమాట. అలా ఈ విధంగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. చూడండి నిలబడింది వాటర్ కొండల నుంచి. సూపర్. ఇక్కడికి వెళ్తున్నారు రింగ్స్ పట్టుకొని, ఇలా యుద్ధానికి వెళ్తున్నారు పైకి. ఆ పై నుంచి కిందకి జాతున్నారు జరగమని. మంచి ఎక్సైట్మెంట్ అనమాట. సూపర్గా ఉంటుంది. ఇద్దరు కప్పులు అయితే బాగుంటుంది. ఒక రింగ్ ఎదురు కూర్చొని వెళ్తే ఇంకా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. మేము ట్రై చేసాం, చాలా బాగుంది, సూపర్గా ఉంది. వై దిస్ కొలవరి కొలవరి కొలవరిడి, వై దిస్ కొలవరి కొలవరి కొలవరిడి, పాపా 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 పాపా. Love, love, oh my love, you showed me bow. Kavu, kavu, holy kavu,
You want me here now? God, I am dying now. She is happy how? This song for boys. We don't have choice. Why this colavari di? Why this colavari di? చూడండి చిన్నపిల్లలకు కూడా రైట్స్ ఉన్నాయి. ఒక 3 ఇయర్స్ బేబీ కూడా చూడు. చిన్నపిల్ల ఎలా వస్తుంది చూడండి. సూపర్. సాయంకాలం టటా సాగర తీరం సాయంకాలం టటా సాగర తీరం. వాటర్ పార్క్ అండ్ రిసార్ట్ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా బ్యాక్ అయిపోతున్నాము మళ్ళీ ముంబైకి. ఇది విరార్ నుంచి మేము మళ్ళీ ఇప్పుడు 2 hours ఉంటుంది కదా జర్నీ. సో బాయ్ Bye. బ్లాగింగ్.